హలో వ్యూవర్స్, ఇప్పుడు మనం డిండిగల్ దగ్గరలో ఉన్న గాగ్లాపూర్ ఏపీఆర్ గ్రూప్స్ ప్రావిన్స్ హైనోరా విల్లాస్ దగ్గర ఉన్నామన్నమాట. ఈరోజు అంటే 2 yearsలో వీళ్ళు 178 విల్లాస్ని కంప్లీట్ చేసి కస్టమర్స్ అందరికీ అందజేయబోతున్నారు. దానికి సంబంధించి బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ని అరేంజ్ చేశారనమాట లోపల. సో ఆ ప్రోగ్రామ్ ఎలా ఉండబోతుంది, కస్టమర్స్ అందరూ ఎట్లా ఫీల్ అవుతున్నారు, దాని గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. లెట్స్ గో. ఎప్పటి నుంచో మనం అనుకుంటున్నాం ఫంక్షన్ చేయాలని. ఈరోజు రానే వచ్చింది. హ్యాండ్ ఓవర్ అనగానే చాలా మందికి చాలా డౌట్లు ఉండొచ్చు. ఈ రోజుతో వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసి ఏపీఆర్ గ్రూప్ ఇక్కడ నుంచి వాళ్ళు ఇంకా సర్వీసెస్ ఏమైనా ఉండవేమో, ఏమైనా మన ప్రాబ్లమ్స్ ఉంటే ఇక రారేమో అని చాలా మందికి చాలా డౌట్స్ వస్తున్నాయి. మేమందరికీ ఈ వేదికగా ఒకటే చెప్తున్నాం, ఇప్పుడు కాదు 10 years తర్వాత అయినా కానీ మీకు ఏదన్నా సమస్య వస్తే మేము మీ వెనకాల ఉంటాం. మా నుంచి ఎటువంటి సహకారాలు అన్ని ఎప్పుడు కూడా మీకు అందుతా ఉంటాయి. మేము ఈ రోజు హ్యాండ్ ఓవర్ అంటే కేవలం ఇది ఒక ఫంక్షన్ మాత్రమే. ఇది ఇక్కడ నుంచి బాధ్యతల నుంచి తప్పించుకోవటం కాదు, బాధ్యతలు ఇంకా పెరిగినట్టే. మాకు బ్రోచర్ లో ఏ విధంగా అయితే మేము చూపించామో దానికన్నా ఇందాక మన కస్టమర్లు చెప్పినట్టు దానికన్నా ఎక్కువే మేము చేసి చూపించాం. మీరు చూస్తానే ఉంటారు ఈ మధ్య కాలంలో రియల్ ఎస్టేట్ లో ఏమేం జరుగుతుందని. మీకు తెలుసు, ఈ ఏరియాకి వచ్చినప్పుడు చుట్టుపక్కల ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎప్పుడు ఎండ్ చేశారు, ఎప్పటి నుంచి కడుతున్నారు, ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తారు అనేది మేము చెప్పక్కర్లా. మీ చుట్టుపక్కల జరుగుతున్న ఈ కన్స్ట్రక్షన్లు అన్ని కూడా మీకు తెలుసు. మేము ఎప్పుడు స్టార్ట్ చేశాం, ఎప్పుడు ఇచ్చాం. మిగతా వాళ్ళంతా ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎప్పుడు ఇచ్చారు. చాలా మంది ప్రలోభాలకు, అందమైన బ్రోచర్లకు, అందమైన ఈ వెబ్సైట్ లో చూసి చాలా మంది చాలా రకాలుగా మోసపోతా ఉంటారు. అందుకే మేము ఏపీఆర్ గ్రూప్ నుంచి ప్రతిసారి చెప్తున్నాం, ఇప్పుడు చెప్తున్నాం ఇదే విధంగా మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీరు పనిచేసే ప్రతి కంపెనీల్లో మా కస్టమర్స్ ఉంటారు. వాళ్ళు 2-3 కస్టమర్స్ మాట్లాడేటప్పుడు మీరు ఎక్కడ కొన్నారంటే ఏపీఆర్ లో కొన్నామంటే హ్యాపీగా నిద్రపోవచ్చు అని చెప్పిన వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు వేరే చోట్ల కొని వాళ్ళు ఇప్పటికి వీళ్ళకన్నా ముందు కొని ఇంతవరకు స్టార్ట్ చేయలేదు వాళ్ళ ప్రాజెక్టులు అనేది కూడా చాలా మంది చెప్తుంటారు. మా కస్టమర్స్ హ్యాపీగా నిద్రపోవాలంటే ఇల్లు అనేది మనకి జీవితంలో ఒక కళ. ఈఎంఐ తీసుకొని 20 years మీరు తీసుకునే లోను కట్టడానికి 20 years పట్టుద్ది. ఈ కళ నెరవేర్చుకుంటే ఎంత ఆనందం ఉంటుందో మాకు తెలుసు. ఈ కలగాలే మిగిలిపోకుండా కళ నెరవేర్చడంలో ఏపీఆర్ గ్రూప్ ముందు ఉంటుంది. మా నెంబర్లు అందరికి అందుబాటులో ఉంటాయి, మేము అందరికి అందుబాటులోనే ఉంటాం. మీ ప్రాబ్లమ్స్ అనేవి సహజంగా వస్తూనే ఉంటాయి. ఎందుకంటే మనుషుల చేత చేసే పని, ఇంకా మిషనరీస్ రాలా. మిషనరీస్ రోబోటిక్ కన్స్ట్రక్షన్ చూసినప్పుడు అప్పుడు ఎట్లా ఉంటాయి, కానీ అయితే మనుషులు చేసే పని. ఒక ఇల్లు కట్టడానికి 256 ఐటమ్స్ కావాల్సి వస్తుంది. అది ఎక్కడో చూడటంలోనే ఎక్కడో ఒకసారి చిన్న ఏదైనా పొరపాటు జరిగి ఉండొచ్చు. జరిగినా గానీ సరిదిద్దటానికి మేము ఉంటాం, మీ వెనకాల మేము ఉంటాం. ప్రతి విషయంలో హైడ్రా అని కానీ ఇంకోటి కానీ ఇట్లాంటి ఎవరు ఎన్ని వచ్చినా ఏపీఆర్ గ్రూప్ కస్టమర్లందరూ ప్రశాంతంగా నిద్రపోండి. మీ ఇళ్ళకి మాది పూచి మేము అన్ని అనుమతులు తీసుకొని ఎన్ఓసీలు తీసుకొని అన్ని రకాలుగా గవర్నమెంట్ నుంచి అనుమతులు పొంది లీగల్ గా అన్ని ఉన్నాకనే మేము ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. మీరు హ్యాపీగా ఈ హైదరా కావచ్చు, రేపు ఇంకోటి వస్తుంది, ఎప్పుడు ఏది వచ్చినా గానీ మన ఏపీఆర్ గ్రూప్ కి ఎదురే లేదు. మీకు ఇచ్చిన మాట ప్రకారం ఒక ఏది జరిగినా కానీ మీ ముందు మీ వెనకాల మేము ఉంటామని ఈ సభాసాక్షిగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. బిల్డర్స్ ఎవరైనా సరే ₹1 ఉంటే ₹5 పనిచేస్తారు. ఎంతో ఒక్కొక్కసారి మార్కెట్ బాగా ఉంటుంది, ఒక్కొక్కసారి స్లోగా ఉంటుంది. అయినా కూడా మార్కెట్ బాగా లేకపోయినా బాగా ఉన్నా వర్క్ ఆపకుండా, కరోనా ఉన్నా లేకపోతే ఇంకొకటి ఉన్నా ఏ సమస్య వచ్చినా కూడా మేము వర్క్ ఆపటం అనేది జరగదు. మీరు మీ కళ్ళ ముందే మీరు ఎట్లా చేస్తుంది ఏంటి అనేది కూడా మీరు చూస్తూనే ఉన్నారు. అందువల్ల మీరు ఇప్పుడు ఉన్న కస్టమర్స్ అందరూ కూడా మీరు విల్లా కొనటమే కాదు, ఏపీఆర్ గ్రూప్ లో మీ ఫ్రెండ్స్ ని మరియు మీ బంధువుల్ని ఇంకా మీకు తెలిసిన వాళ్ళ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ ని కూడా పిలిచి మన గ్రూప్ లో ఉన్న విల్లాలు కావచ్చు, అపార్ట్మెంట్స్ కావచ్చు, ఒక్కసారి విజిట్ చేసేటట్టు మీ అందరూ ఫ్రెండ్స్ అందరికి కూడా తెలియపరచుగా నేను అందరినీ కోరుచున్నాను. నమస్తే అమ్మా, మీ పేరు? నా పేరు గాయత్రి అండి. ఓకే. మేము 193 విల్లా నెంబరు 101
మా అమ్మాయి వాళ్ళు, Hmm. 102 మా చెల్లెలు వాళ్ళు, Okay. 105, 102 ఇది మా మామయ్య గారి అబ్బాయి, మా కజిన్స్ అన్నమాట. అందరం మా అమ్మాయి వాళ్ళు ఫస్ట్ విల్లాలు కొందాము అంటే హైటెక్ సిటీ దగ్గర చూశారు. నేనన్నా అట్లాంటి చోట వద్దు, ఎందుకంటే మనకి ఎన్విరాన్మెంట్ ఫ్యామిలీ టైప్ ఉండాలి, అందుకని దానికోసం మనం చూస్తూ ముందు సిద్ధార్థ చూసాము, తర్వాత ఇది ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే నాకు చాలా నచ్చింది మనతో, అందుకని ఇక్కడ మేము తీసుకున్నాము. వాళ్ళు కూడా మాకు ఒక ఫ్యామిలీ లాగా, ఏపీఆర్ వాళ్ళు అందరు గ్రూపు, ఇక్కడ ఉన్న ఇంజనీర్లు కానీ అందరూ మొత్తం ఫ్యామిలీ లాగా చేశారు. ఇప్పుడు మేమందరం కూడా మేము 5 ఫ్యామిలీస్ అనుకున్నాం, కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఫ్యామిలీగా ఉన్నారు. లక్ష్మీలత గారు, ఈ ఏపీఆర్ గ్రూప్స్ ప్రావిన్స్ హైరోనాలో మీరు ప్లాట్ తీసుకున్నారు, ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీగా ఉందండి. మోర్ ఓవర్ ఫస్ట్ టైం ఈ ప్లాట్ చూసినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ పాజిటివ్ వైబ్రేషన్. ద పీపుల్ ఓవర్ హియర్, ద సేల్స్ పర్సన్, the mostly they are very friendly and they have lot of patience. Actually, they explained very well about the project, and we had a lot of concerns about the hydra and all these things. They said it is very much clear and they cleared all our doubts as well. So thank you so much. I felt very happy. సిటీకి చాలా దూరంగా ఉంది కదా, ఎట్లా ఉంటుందని అనుకుంటారు, ఇక్కడికి వచ్చాక మీకు ఎట్లా అనిపిస్తుంది? Okay, so if I compared with the distance and the duration of the time, I felt it is not that much stressful and when compared to the city, because if I work in a high tech city Mindspace, so if I start from my home Pragati Nagar, it obviously takes 1 hour for me to do that journey. So moreover, when compared to that side, I felt it is very feasible distance for me as well. ఇప్పుడు మనతో పాటు ఏపీఆర్ హైనోరా ప్రెసిడెంట్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే సార్. హలో అండి. సో ఇప్పుడు మీరు ప్రెసిడెంట్ అయ్యారు కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్. సో ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇది యాక్చువల్లీ ఇట్స్ అ ఛాలెంజింగ్ రోల్. సో ఇంకా ఇక్కడ ఐ మీన్ వై వీ వాంటెడ్ టు గెట్ ఇన్ టు దిస్ ఇస్ లైక్ ఇక్కడ ఒక హార్మోనీ క్రియేట్ చేయాలి అండ్ వీ వాంట్ టు మేక్ ద సర్వీస్ టు ద పీపుల్. సో వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు ప్లే దట్ రోల్. సో ఇక్కడ ఇట్లా చాలా మంది డిఫరెంట్ పీపుల్ ఉన్నారు కదా, సో మీకు ఎట్లా అనిపిస్తుంది వీళ్ళందరితో హ్యాండిల్ చేయటం ఎట్లా అనిపిస్తుంది? It's a good thing, and actually one good thing here is most of the people's age groups are same, so there is no much differences between us. ఓకే. So our thoughts are same, our thinking is same, so we just gelled very well. సో ఇంత మందికి ఈ రోజు హ్యాండ్ ఓవర్ చేశారు విల్లాస్ అంటే ఇట్స్ నాట్ ఏ నార్మల్ కాబట్టి, సో మీకు ఎట్లా అనిపిస్తుంది? అనుకున్న టైం కి వీళ్ళంతా ప్రోడక్ట్ ఇచ్చారా మీకు? ఎట్లా అనిపిస్తుంది? Yeah, and they were on time. Project handover చాలా on time లో అయిపోయింది. I mean, when I have a thought of buying a villa, so I started looking from different what is it, like different project managers. So Okay. after coming to this APR, it's like very budget friendly. ఓకే, ఎనీవేస్ కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ. Thank you. మీ పేరు? నబీ అమ్మ. నబీ. అమ్మా మీ పేరు? ఐషా. ఐషా. సో ఇక్కడ మనకి ప్రవీణ్ హైరోనాలో ఇల్లు తీసుకున్నారు, ఎలా అనిపిస్తుంది మీకు? మంచిగా ఉందమ్మా. మేము వచ్చి 1 month అవుతుందా? ఆ, ఓకే, ఎట్లా అనిపిస్తుంది అంతా ఇక్కడ? బాగుందండి, పీస్ఫుల్ గా ఉంది. పీస్ఫుల్ గా ఉందా? మేము మీరే ఇద్దరమే ఉంటున్నాము. మా అబ్బాయి తీసుకున్నాడు ఇల్లు. ఓకే, మా మీకోసం అబ్బాయి ఇక్కడ గిఫ్ట్ చేశారన్నమాట. ఆ, బాగుందా గిఫ్ట్ అయితే? బాగుందండి. ఓకే, సో మీ మా ఫేస్ అదే- చూస్తేనే అర్థమైపోతుంది అదే మా హ్యాపీ. అబ్బాయి తీసుకున్నాడు, వాళ్ళు ఉండరు, మేము ఇద్దరం ఉంటాం. ఓకే, వాళ్ళ అక్కడ సో ఇక్కడ అంతా మరి దూరంగా ఉంటున్నాము, ఎట్లానో ఎలా అనిపించింది మరి ఇక్కడ అంతా మీకు చుట్టూ అంటే అందరినీ? ఫస్ట్ లో అనిపించింది కానీ ఇప్పుడు మంచిగా ఉంది. 10 days అట్లా పోతే అలవాటు అయిపోయింది. ఓకే, 10 days తర్వాత అంతా అలవాటు అయిపోయింది. పీస్ఫుల్ ఉంది. సో ఇక్కడ పెద్ద వాళ్ళకి ఎక్కువ, ఇప్పుడు దాకా పిల్లలకి, మిడిల్ ఏజ్ వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ మాట్లాడాం మేము. పెద్ద వాళ్ళకి ఏమేమి ఫెసిలిటీస్ ఇచ్చారు ఇక్కడ? మా వాటికైతే వాకింగ్ కు బాగుంది. అన్న సాయంత్రం పూట అందరం కలిసి మాట్లాడేకి బాగానే ఉంది. మొత్తానికైతే మీ కొడుకు ఇచ్చిన గిఫ్ట్ హ్యాపీ అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. హలో సార్, మీ పేరు? నా పేరు ప్రశాంత్ అండి. సో ఇక్కడ ఇల్లు తీసుకోవడం మీకు ఎట్లా అనిపిస్తుంది? మేము చాలా హ్యాపీగా ఉన్నాం. యాక్చువల్గా ఇట్ ఈస్ లైక్ డ్రీమ్ కమ్ ట్రూ యాక్చువల్గా చెప్పాలంటే. ఓకే. మేము యాక్చువల్గా గచ్చిబౌలిలో ఉంటామండి. యాక్చువల్గా లైక్ ఫస్ట్ టైం ఇక్కడ చూడడానికి వచ్చాము, బట్ ఫస్ట్ టైం లైక్ చూడడం తీసుకోవడం కూడా జరిగిపోయింది అలాగా. బట్ ఐ మీన్ ఏపీఆర్ వాళ్ళు, ఐ మీన్ ఇట్స్ నాట్ అబౌట్ బిజినెస్, ఐ మీన్ వాళ్ళు కస్టమర్ రిలేషన్షిప్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తారు. సో వీ లైక్ దట్ అలాట్ యాక్చువల్. నౌ ద ఓనర్స్ ఆఫ్ విల్లా. ఓకే, ఓకే. సో ఆ మాట అంటేనే మీకు హ్యాపీ అనిపిస్తుంది కదా సార్? ఎగ్జాక్ట్లీ. సో కొంతమంది కంప్లైంట్ చేస్తున్నారన్నమాట చాలా లాంగ్ ఉందని చెప్పి, సో అట్లాంటి వాళ్ళకి లేదు, మీరేమైనా చెప్పాలి యాక్చువల్గా కదా? ఇప్పుడు మనం విల్లా అన్నది ఎప్పుడు కూడా చాలా మంది పీస్ఫుల్నెస్ గురించి తీసుకుంటారు యాక్చువల్గా. సో పీస్ఫుల్నెస్ అనగా మనకు మెయిన్ గుర్తొచ్చేది అవుట్స్కట్స్ ఆఫ్ ద సిటీ. సో బట్ ఇట్ ఈస్ లాంగ్ అని కాదు, బట్ ఇట్ ఈస్ ఇన్ రైట్ ప్లేస్ చెప్పాలంటే. బట్ Okay. ఫ్యూచర్లో కూడా ఇట్ ఈస్ హై ఛాన్సెస్ ఉన్నాయి గ్రోత్కి వీటికి కూడా, బట్ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దాట్.
ఓకే ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇల్లు అంటే హౌస్ వైఫ్ కి ఫస్ట్ నచ్చాలి. సో మీకు ఎట్లా అనిపించిందండి? బాగుందండి. ఓకే. సో మీ వారి సెలెక్షన్ బాగుందా? అందరు కలిసి సెలెక్ట్ చేసుకున్నారా? ఎట్లా అంది? అందరం కలిసి సెలెక్ట్ చేసుకున్నాం. జస్ట్ వచ్చి చూసాము, సో బాగుందని చెప్పి తీసుకున్నాం. యాక్చువల్గా పిల్లల గురించి తీసుకున్నాం మెయిన్ గా చెప్పాలంటే. ఐ మీన్ ద ఎమ్యూనిటీస్ దట్ దే ఆర్ ప్రొవైడింగ్ ఫర్ ద రేంజ్ యాక్చువల్గా. సో ఏమేమి ఉన్నాయండి ఇక్కడ? యాక్చువల్గా ఇక్కడ స్విమ్మింగ్ పూల్, పార్క్, యాక్చువల్గా క్లబ్ హౌస్, ఈవెన్ జిమ్. యాక్చువల్గా అంటే ఐ మీన్ వాట్ ఎవర్ వీ లుక్ ఫర్ యాక్చువల్గా మినిమం రిక్వైర్మెంట్స్ ఏమైతున్నావో అన్ని వీఆర్ గెటింగ్ ఎట్ ద బెస్ట్ ప్రైస్. ఓకే. వాళ్ళ స్కూల్స్ అవన్నీ మరి దగ్గరలో ఉన్నాయి? స్కూల్స్ చెప్పాలి అంటే ఐ మీన్ ఇట్స్ ఎడ్యుకేషనల్ హబ్ అని చెప్పాలి యాక్చువల్గా. ఐ మీన్ వెన్ యూ గో ఐ మీన్ 10-15 కిలోమీటర్స్ రేడియస్లో చూసుకోవాలంటే మనకు ఆల్మోస్ట్ లైక్ 10 to 15 ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి యాక్చువల్గా. ఐ మీన్ మనకి అడ్మిషన్ దొరకాలి అదే పెద్ద సో ఛాలెంజ్. మెయిన్ మీరు పిల్లల కోసమే తీసుకున్నారు actually గా అన్నారు పిల్లల కాబట్టి గురించి. చెప్పా. సో ఇక్కడ వరకు మనకి వెహికల్స్ రావటం, ఆ ఫెసిలిటీస్ అన్ని మంచి అన్ని బాగానే ఉన్నాం. నో ప్రాబ్లం అట్ ఆల్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.